నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు కొద్దిసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అమ్మా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? జాగ్రత్తగా వచ్చాము, అంతా బాగానే ఉందండి, బాగానే ఉంది అంతా. మేము జాగ్రత్తగానే వచ్చాము, అంతా బాగానే ఉంది లోకేష్ గారి దయ వల్ల. ఇన్ని రోజులు అక్కడ ఎలా అమ్మా మీకు అనిపించింది? అంతా కూడా మీరు యాత్రలు అంతా బాగానే చేసాము. 2 రోజుల నుంచి మేము హోటల్ లోపల ఉండిపోయాం. లేడీస్ కదా, లోపల ఉన్నాం మేము అందరం, బయటికి రాలేదు. మీరు ఎంతమంది అమ్మా మొత్తం? మేము బ్యాచ్ 81 మంది అండి. వైజాగ్ నుండి, విజయనగరం, శ్రీకాకుళం, మళ్ళీ కాకినాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరం బాగా మాట్లాడాము. నేపాల్ యాత్రలకండి, ముక్తినాథ్ 12 రోజులండి. మేము 9 రోజులు ఉన్నాం. ఇంక 2 యాత్రలు ఆగిపోయి వచ్చాం, ఈది రావడాన్ని వచ్చాం. పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? మేము బయటకు వెళ్ళలేదండి, భయం కదా, ఆడవాళ్ళం కదా. ఆ హోటల్ లోపలే ఉంచారు మమ్మల్ని. హోటల్లో కూడా ఆందోళనకారులు నిప్పంటించడం మాకు హోటల్లో ఏం లేదండి. షెల్టర్ దించాడు మమ్మల్ని, లేడీస్ కదా, లోపల ఉంచాడు. టైంకి పోయి ఫుడ్ అంతా బాగానే ఉంది మాకైతే. గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ రిసీవింగ్ అట్లా ఎలా ఉంది? ఏపీ గవర్నమెంట్ చాలా బాగా చేయించారు. లోకేష్ గారు చాలా థ్యాంక్స్. ఇది ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరికొంతమంది కూడా ఉన్నారు. ఎలా ఉందమ్మా అక్కడ అంతా సిచ్యువేషన్? అంతా అక్కడ పర్వాలేదండి, మెరుగుపడుతుంది అనుకుంటున్నాము, కానీ అంత సివియర్ అవుతుంది అనుకోలేదు. మేము ఇంత త్వరగా మీరు చేరుకోవాలని అనుకున్నాం అంతే, కానీ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషం. విశాఖపట్నం నుంచి వెళ్ళాము, 10 days. అక్కడ చాలా దీనిగా ఉందండి, బయటకు రానివ్వట్లేదు ఎవరిని. ఆందోళనకారులు అంతా కూడా చాలా ఆందోళన చేయడం అంతా కూడా జరిగింది. తర్వాత అక్కడ పరిస్థితులు అంతా కూడా భయాందోళనగా ఉన్నాయి. మీరు ఇక్కడ రావడానికి ఎలాంటి ప్రాసెస్ చేశారు? అంటే ఇక్కడ రావడానికి గవర్నమెంట్ కి అప్రోచ్ అవడం కానీ, కాల్ చేయడం? అదే లోకేష్ గారితోనే మాట్లాడారు, లోకేష్ గారితో మా అందరితోనే మాట్లాడారు, స్పందించారు. ఏమీ కంగారు పడద్దు, మేము జాగ్రత్తగా తీసుకొచ్చి బాధ్యత మాది, ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తామని చెప్పారు. అది వాళ్ళు పంపించారు. వచ్చాం, అందరూ సేఫ్ గానే వచ్చాం. అంటే హోటల్లో కదా, గేట్లు అవి తాళాలు వేసేసి జాగ్రత్తగా బయటకు రావద్దని చెప్పేశారు మమ్మల్ని. ప్రస్తుతానికి అయితే మరోవైపు మరికొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ దగ్గరుండి అధికారులంతా కూడా ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, మొత్తం 140 మంది వరకు కూడా ఇక్కడ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మేము సేఫ్ గానే చేరుకున్నామండి, చాలా సేఫ్ గా చేరుకున్నాము. అయితే హోటల్ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా మాకు మంచి సహకారం ఇచ్చారండి, బయటికి జాగ్రత్తగా వెళ్ళొద్దని చెప్పి. మాకు ఈ ప్రభుత్వాన్ని వెంటనే నిన్న మేము స్పందించగానే వాళ్ళు వెంటనే ఐడీస్ మైల్ లేడీస్ పంపించమని వాట్సాప్ లోని ఎంత బేగా రియాక్ట్ అయ్యారంటే అంత బేగా రియాక్ట్ అయ్యారండి. చాలా నిన్న సాయంత్రం వరకు పాపం అన్ని పంపించడానికి టైం పట్టింది, కానీ మాకు వెంటనే స్పందించారండి. మేమండి 81 మెంబర్స్ అండి. ఎన్ని రోజులు యాత్ర కోసం బయలుదేరారు? మీరు వెళ్ళిన తర్వాత 10 days యాత్ర కోసం. కరెక్ట్ గా మేము కాఠ్మండు 10th జరిగినట్లు, డేట్లు మేము చూడలేదు అండి. మేమున్న ఏరియాలో అయితే జరగలేదండి. మా ఉన్న ఏరియాలో మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి. హోటల్స్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, బయటకు వెళ్ళొద్దండి, చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మోడీజీకి అందరికి శతకోటి వందనాలండి. మమ్మల్ని అందరినీ వెంటనే రియాక్ట్ అయ్యి తీసుకొచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలండి. చాలా బాగా చేశారండి. ఆ ఫార్మాలిటీస్ అంతా 1 day అంత గబగబా చేసి మమ్మల్ని తీసుకొచ్చారండి. ప్రస్తుతానికి అయితే బాధితులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బాధితులంతా కూడా చాలా వరకు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బాధితులు కూడా స్వస్థలానికి సేఫ్ గా చేరుకోవడంతో ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము 81 మెంబర్స్ వెళ్ళామండి. 81 మెంబర్స్ వెళ్ళామండి. అందరూ సేఫ్ గా వచ్చాం, అందరూ బాగున్నాం. చాలా హెల్ప్ చేశారు ప్రభుత్వం నుంచి, అంతా మాకు సహకరించారు. మాకు అంతా ఫ్లైట్ అంతా పెట్టారు, అందరికి ఫుడ్ అయి ఇచ్చారు. చాలా బాగుంది.
ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్లు పడుతున్నారు. అందరు సేఫ్ గా వచ్చామంటే వాళ్ళు కూడా మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇదంతా గొడవలు అంటే అండి మేము వెళ్ళాక దిగాక 1 డేలోనే ఇదంతా అయ్యింది. మేము ఇంకా 1 డే ఎక్స్ట్రా ఉండవలసి వచ్చింది. మాకు ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇబ్బందులు పడ్డారండి అందరూ. బయట ఉండడం వల్ల మేము హోటల్లో ఉండడం వల్ల సేఫ్ అయ్యామండి. హోటల్ కూడా బాగా సహకరించారు. మాకు చాలా బాగుందండి. మాకు ఫ్లైట్ చాలా టైంకి అందించారు. అంటే ఇంకా లేట్ అయితే ఇంకా మేము టెన్షన్ పడేవాళ్ళం. అక్కడ పేరెంట్స్ అందరూ టెన్షన్ పడేవాళ్ళు. మేము కూడా సఫర్ అయ్యి ఉండేవాళ్ళం ఫుడ్కి వాటర్కి అన్నిటికీ. చాలా మాకు బేగా అందించారండి. ఫ్లైట్ సౌకర్యం అంతా అందించారు. తర్వాత సెక్యూరిటీ ఇచ్చారు. చాలా చాలా హెల్ప్ చేశారండి. చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. చాలా బాగుందండి. ఇది ప్రస్తుతంగా చూస్తున్నా బాధితులంతా కూడా అక్కడ చిక్కున్నటువంటి బాధితులంతా కూడా ఇక్కడ సురక్షిత ప్రాంతాలకి చేరుకుంటున్నారు. మరోవైపు ప్రత్యేక విమానంలో మనం చూస్తున్నాం అధికారులు వాళ్ళని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం మొత్తం అందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 140 మంది వరకు కూడా అక్కడ చిక్కుగా వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళంతా కూడా కేవలం అంటే విశాఖకు చెందిన వాళ్ళు కాకుండా రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి మొత్తం ప్రాంతాలందరికీ కూడా చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా అక్కడ బిక్కుబిక్కుమంటూ పరిస్థితులు గడిపారు. తర్వాత వెంటనే వాళ్ళ యొక్క ఆవేదన వెన్నింటినీ కూడా వీడియోల రూపంలో ఇక్కడికి తీసుకుని రావడంతో వెంటనే ఏపీ గవర్నమెంట్ చొరవ తీసుకొని వీళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానంలో తీసుకుని వచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇంకా మహిళలు అదేవిధంగా మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారికి స్వస్థలాలు పంపించేందుకు ప్రత్యేక వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా వారిని తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా బాధితులందరూ చేరుకుంటున్నారు. అమ్మా ఎలా అనిపించింది అక్కడ ఒక గొప్ప అనుభవం అండి. మేము మళ్ళీ వైజాగ్ తిరిగి వస్తామని మేము అనుకోలేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు వారు చేసిన సహాయం వల్ల మేము ఈరోజు మళ్ళీ తిరిగి రాగలిసాము. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. చాలా ఘోరమైన పరిస్థితుల నుండి మేము బయటపడ్డాం. అక్కడ చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. మేము ముందు అంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. ముందు ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల గొడవ అయింది అనుకున్నాము. వాళ్ళు రెస్టోర్ చేశారు. వెంటనే గొడవ సద్దుమణుగుతుంది అనుకున్నాం. కానీ అక్కడ కరప్షన్ చాలా ఎక్కువ అని చెప్పి అందరూ కూడా ఎస్పెషల్లీ యూత్ తిరగబడ్డారు. ఆ టైంలో వాళ్ళు ఫైరింగ్ చేయడం వల్ల 19 మెంబర్స్ చనిపోవడం వల్ల ఇంకా అది ఎక్కువైంది. ఆ సోషల్ మీడియా రెస్టోర్ చేసినా కూడా ఎక్కడ అల్లర్లు చల్లారలేదు. వాళ్ళు ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా తగలబెట్టడం జరిగింది. మేము దిగిన హోటల్ కూడా అనుకోకుండా ఒక పొలిటికల్ లీడర్ అవడం వల్ల వాళ్ళు మొత్తం కూడాను తగలబెట్టేశారు. మా లగేజ్ మేము రిసెప్షన్ లో పెట్టి వెళ్ళాము. అందువల్ల ఆ రిసెప్షన్ లో మొత్తం కూడా కాలిపోయింది. మేము కట్టుబట్టలతో ఉండాల్సి వచ్చింది. అప్పుడు మాకు స్క్రోలింగ్ లోనూ వచ్చిన నెంబర్స్ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పంపించారు. వాటిని బేస్ చేసుకుని మేము ఫోన్లు చేయడం జరిగింది ఇండియన్ ఎంబసీకి. వాళ్ళు సేఫ్ గా ఉండండి, మీరున్న హోటల్ సేఫ్ గా ఉన్నట్టయితే అని చెప్పారు. ఆ మర్నాడు లోకేష్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాతో మాట్లాడడం జరిగింది. అనిత గారు కూడా మాట్లాడారు. దుర్గేష్ గారు మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో మేము చాలా సేఫ్ గా ఇక్కడికి రాగలేము. అందువల్ల మా తరఫున చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అనిత గారికి, దుర్గేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వీళ్ళంతా కూడా చాలా సఫర్ అయినట్టు తెలుస్తుంది. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఆందోళన అన్ని చూస్తే వాళ్ళు కూడా పర్యాటకంగా వెళ్ళడం జరిగింది. చాలా భయపడ్డాం మేము. ఎందుకంటే మేము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా ఎక్కువగా అక్కడ యూత్ అందరూ కూడా 2 వీలర్స్ మీద వెళ్తూ కొంతమంది చేతుల్లో మారణాయుధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ చేశారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని కూడా కాల్చివేస్తుండడం జరిగింది. సో మేము భయపడి వచ్చి చూసేటప్పటికి మేము లగేజ్ పెట్టిన హోటల్ అంతా కూడాను వాళ్ళు తగలబెట్టేశారు. మా లగేజ్ మొత్తం కూడా పోయింది. పాస్పోర్ట్ పోయింది, క్యాష్, అలాగే గోల్డ్ కూడా కొంతమంది పోవడం జరిగింది. ఇంత త్వరగా ఇక్కడికి ఇంత సురక్షితంగా రాగలుగుతారనేసి ఏమైనా అనుకున్నారు? అసలు మేము గెస్ చేయాలని ఊహించలేదు. అక్కడ హెల్డప్ అయిపోతాము. మేము అసలు అక్కడ వర్షాకాలం కదా, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవి ఉంటాయేమో అన్న భయంతో వెళ్ళాము. మా ప్రయాణం ముక్తినాథ్ చాలా చక్కగా జరిగి వచ్చేటప్పటికి ఈ పరిస్థితి వచ్చేటప్పుడు మేము అసలు ఊహించలేదు.
దాంతో ఇక్కడ సహకారం మాత్రం ఫెంటాస్టిక్ అండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆయన హుద్హుద్ అప్పుడు వైజాగ్ ఎలాగా సేవ్ చేశారో అదేవిధంగా ఇప్పుడు చిక్కుకుపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మేము ఎల్ఐసి నుంచి నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అండి. నా పేరు శ్రీనివాస్ పని. ఎల్ఐసి స్టాఫ్ నా మిస్సెస్ ద్వారా వెళ్ళాము. సో మాకు పోఖ్రా అనే ప్లేస్లో ఉండిపోయాము. సో మాకు సెపరేట్ చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేసి కాఠ్మండూ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇండిగో ఫ్లైట్లో మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పటికీ ఈ విషయం మర్చిపోలేండి. థ్యాంక్ యూ. నేపాల్లో చిక్కుకున్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి మాటలు అక్కడ చాలా దురదృష్టమైనటువంటి సంఘటనలు చోటు చేశారు. అయితే అక్కడ అన్ని కూడా వాటిని దాటుకొని ఇక్కడికి చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం ఇంకా బాధితులు వస్తూనే ఉన్నారు. వారి స్వస్థలాలకి చేరుకునేందుకు ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు అయితే ఇప్పటికే ఫ్లైట్ చేరుకుంది. దాంతో పాటు లోపల వాళ్ళకి అందరికీ దిగిన వెంటనే అల్పాహారం అన్ని అందించి ఇక్కడ తీసుకువస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ పరిస్థితులు చూస్తున్న ఆందోళనకారులు చేసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అక్కడ చూస్తున్నా. అక్కడ గత 2-3 రోజుల నుంచి అక్కడ మొత్తం ఇబ్బందులన్నీ ఎదుర్కొని వీలైనంత త్వరగా వీళ్ళు స్వస్థలాలకి చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్కరిని అడిగినా సరే అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు చూసాం. వాటన్నింటినీ కూడా బిక్కుమంటూ తీసుకొని అవన్నీ కూడా చూసుకుంటూ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు బాధితులు కూడా కుటుంబ సభ్యుల్ని కలుసుకొని మొత్తం ఇవన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరోవైపు బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా వరకు వీళ్ళంతా కూడా అక్కడికి తీర్థయాత్రల కోసం కాఠ్మండు వెళ్ళడం జరిగింది 10 రోజుల పాటు. వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకున్నట్టు కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ యాత్రలకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తర్వాత ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా సురక్షితంగా చేరుకోవడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేసి తర్వాత వీళ్ళంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏపీ గవర్నమెంట్ కి తెలియపరిచి తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా సురక్షితంగా తీసుకురమ్మని చెప్పేసి చేస్తున్నటువంటి కనిపిస్తుంది. ప్రస్తుతం బాధితులు కూడా ఉన్నారు సురక్షితంగా. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తంగా చూసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు ఇవన్నీ కూడా చూసుకుంటే అక్కడ భయానక వాతావరణం అన్ని చూసుకొని ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇంకా బాధితులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఎలా ఉందమ్మా అక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు సురక్షితంగా అక్కడ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది మాకైతే. ఎలా ఉన్నాయి? బాగా చేశారు సార్. ఎంతమంది అమ్మా మరి మొత్తం వెళ్ళారు అక్కడికి? మేము ఇక్కడ నుంచి 11 మంది వెళ్ళాం. 11 మంది తీర్థయాత్రల కోసం వెళ్ళారు. ఎన్ని రోజులు తీర్థయాత్ర కోసం వెళ్ళారు? 10 రోజులు తీర్థయాత్రలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి? కాఠ్మండు వచ్చింది ముందు తర్వాత నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇది ప్రస్తుతానికి సురక్షితంగా చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు సురక్షితంగా చేరుకున్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం ఎలా అనిపిస్తుందమ్మా? సురక్షితంగా చేరుకున్నారు, మీ కుటుంబ సభ్యులు కలుసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి హ్యాపీయే కదండి, హ్యాపీగానే ఉంది. అక్కడ మహిళలకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆందోళనకారులు ఇది ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మొత్తం విశాఖ ఎయిర్పోర్ట్ అంతా కూడా నేపాల్ నుండి వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డెస్టినేషన్ కి మొత్తం ప్రత్యేక వెహికల్స్ ఏర్పాటు చేసి వీరందరినీ కూడా స్వస్థలాలకి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాము. దీంట్లో చాలా వరకు వృద్ధులు కూడా ఉన్నారు. మహిళలు ఎక్కువగా రిటైర్మెంట్ అయిపోయి కుటుంబ సభ్యులతో ఈ విధంగా తీర్థయాత్రలు ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన తర్వాత అనుకోని సిచ్యువేషన్ వల్ల అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు అన్నింటిలో కూడా వీరి మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది. తర్వాత వారి యొక్క గోడును ఇలా సెల్ఫీ వీడియోలు ఇవన్నింటిని పెట్టుకొని మొత్తం ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా వివరిస్తూ వీళ్ళంతా కూడా అక్కడ నుంచి వీడియోలు పంపించడం, తమను రక్షించాలి, వీళ్ళని త్వరగా ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి చెప్పడంతో ఏపీ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకుని వెంటనే వీలైనంత త్వరగా ప్రత్యేక విమానం కేటాయించి ఏర్పాటు చేసి అక్కడ నుంచి మొత్తం తెలుగు వారిని వీళ్ళందరినీ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి రావడం జరిగింది. దీని పట్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి.